హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. సో ఒలిఫేర్ ఫెయిర్నెస్ క్రీమ్ మీ అందరికీ తెలుసు కదా, చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు స్కిన్ వైటనింగ్ పర్పస్ అండ్ పిగ్మెంటేషన్ కంట్రోల్. సో ఇవి రెండింటికి కూడా ఒలిఫేర్ అనేది రెగ్యులర్గా తీసుకొని వాడుతూ ఉంటారు. సో దీని గురించి ఒక చిన్న అప్డేట్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అంతా చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఒలిఫేర్ గురించి రివ్యూ తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే అసలు ఒలిఫేర్ ఇంగ్రీడియంట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ యూజెస్ అన్నీ కూడా నేను మీకు ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి గాయ్స్. అండ్ ఇది వచ్చేసేసి ఏంటి అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయిందనమాట. సో అందుకని మీకు అప్డేట్, ఈ కంపెనీ నుంచి దీని యొక్క ఎంఆర్పి అనేది చేంజ్ అయింది. సో అది మీకు నేను అప్డేట్ అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో చూసేయండి. సో గాయ్స్, ఇది ఒలిఫేర్ ఫెయిర్నెస్ నైట్ క్రీమ్ అనమాట. సో చాలామందికి తెలుసు అండ్ మన దగ్గర కూడా యూస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ అయితే మనకి ప్యాకింగ్ అనేది చేంజ్ అయింది. అంటే లైక్ కొంచెం బిగ్ సైజ్ అయింది. లైక్ మీరు చూసారు కదా, లాస్ట్ 1 year బ్యాక్ మనకి అరోమా కేర్ ట్రిపుల్ వైటనింగ్కి విత్ సోప్ అండ్ ఎస్పీఎఫ్ ఇవి ఫ్రీగా ఇచ్చారు కదా. అంటే ప్యాకింగ్ సైజ్ అనేది చేంజ్ చేసి, సో ఎంఆర్పి కూడా మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అలాగే సేమ్ ఒలిఫేర్కి కూడా సేమ్ వచ్చిందనమాట. ఇప్పుడు ప్రైస్ పెంచి ఇంక్లూడ్ సిరమ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు, అదొక్కటే చేంజింగ్. సో ప్రైస్ పెరిగింది అనగానే అందరూ ఇంటెన్షన్ అవుతున్నారు, లైక్ 1099 రూపీస్లోనే ఉంటున్నారు. అందుకే నేను కొంచెం ఫాస్ట్గా మీకు అప్డేట్ ఇస్తున్నాను, తెలుస్తుంది క్లియర్గా అని చెప్పి. మీకు కంపెనీ వాళ్ళు ప్రైస్ పెంచినా కూడా విత్ డే సిరమ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో అందుకు మాత్రమే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో అలాగే బాక్స్ కూడా కొంచెం చేంజింగ్ అయింది. అండ్ ఇది ఎన్ని డేస్ ఉంటుందో కూడా తెలీదు. ప్రైస్ పెంచి ఇలానే ఉంచేసి తర్వాత సిరమ్ ఫ్రీగా కూడా తీసేయచ్చు, ఎందుకంటే మనకి అరోమాకి సేమ్ అలాగే జరిగింది కాబట్టి దీనికి కూడా మనం చెప్పలేమన్నమాట. సో ప్రైస్ చూసుకోండి, 1279 రూపీస్ అయిందండి. ఇది 50 grams ఉంటుంది. అండ్ మనకి ఓల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1099 రూపీస్. దాని నుంచి మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో అంతే డిఫరెంట్ అనేది. అండ్ విత్ మనకి డే సిరమ్ అనేది ఒకటి ఫ్రీ ఇస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి కూడా సేలింగ్ పర్పస్ పెరుగుతుంది అని చెప్పేసి ఇలా ప్యాకింగ్ చేసి అయితే రిలీజ్ చేశారు ప్రొడక్ట్స్ అనేవి. సో ఒలిఫేర్ వాడే వాళ్ళందరికీ కూడా ఈ అప్డేట్ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ వాట్సాప్లో వచ్చి ప్రైస్ పెరిగితే అండ్ టెలికాలర్స్ని కూడా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, అది ఇది అని చెప్పి అంటున్నారు. సో అందుకే నేను చెప్తున్నాను, చూడండి మీరు క్లియర్గా. 1099లో నుంచి మనకి ఇప్పుడు 1279 అయింది. కాస్ట్ ఎంత పెరిగింది అన్నది కూడా నేను చెప్తాను మీకు. సో ఇది కాస్ట్ పెరిగింది అని చెప్పి అనగానే మేమేదో ఓన్గా పెంచాము అని చెప్పి అనుకోవద్దు గాయ్స్, ఎందుకంటే ఇది కంపెనీ నుంచి పెరుగుతుంది, మనం పెంచేది కాదనమాట. ఓకేనా. అండ్ 180 రూపీస్ అనేది మనకి ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా అండ్ సిరమ్ ఫ్రీగా వస్తుంది. సో ఇక్కడ మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను ప్రైస్ గురించి. సో ఇన్సైడ్ చూసేయండి ఎలా ఉంటుంది అన్నది. సో రెగ్యులర్ ఒలిఫేరే, ఎలాంటి చేంజింగ్ లేదు. మళ్ళీ ఒలిఫేర్ చేంజ్ అయింది, రిజల్ట్ రాలేదు, ఇలాంటి రీజన్స్ చెప్పద్దు. ఒలిఫేర్ అనేది సేమ్ అలానే ఉంటుంది, చేంజింగ్ ఏం లేదు. బట్ మనకి ఏంటి అంటే ఇంక్లూడ్ ఒక సిరమ్ అనేది యాడ్ చేశారు, డే సిరమ్, అంతే. ఓకేనా. సో ఈ సిరమ్ ఎలా వాడాలి అన్నది చెప్తాను. ఫస్ట్ డేలో మీరు ఫస్ట్ ఫేస్ వాష్ చేస్తారు కదా, నైట్ ఒలిఫేర్ అప్లై చేసుకుంటారు. లేదు అనుకుంటే ఏదైనా ఫెయిర్నెస్ క్రీమ్ వాడినా సరే ఈ సిరమ్ వాడుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నైట్ కేర్ తీసుకొని మార్నింగ్ నీట్గా ఫేస్ వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత సిరమ్ని అప్లై చేసుకోండి అనమాట. ఈ సిరమ్లో కూడా మనకి ఎస్పీఎఫ్ అనేది ఉంటుంది 30% ఆఫ్. అండ్ ఈ సిరమ్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు డే క్రీమ్ కానీ సన్ స్క్రీన్ వాట్ ఎవర్ ఇట్, మీరు ఏది వాడుకుంటున్నారో అది డేలో ఆ సిరమ్ పైన మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ సిరమ్కి గ్లోయింగ్ అనేది మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతుందన్నమాట. నైట్ మీరు తీసుకున్న ఫెయిర్నెస్కి డేలో సిరమ్ కూడా ఇంక్లూడ్ వాడటం వల్ల మీకు ఈ ఫెయిర్నెస్ అనేది ఇంకా బాగా గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది. సో అంతే అనమాట. ఇక్కడ వీళ్ళ ఈ ప్రొడక్ట్స్ అనేది కూడా ప్రమోట్ చేసుకున్నారు. ఈ విధంగా ఒక లేబుల్ అనేది వస్తుందండి, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది కూడా మొత్తం క్లియర్గా ఉంటుందన్నమాట. సో గాయ్స్, ఇక్కడ మీకు సిరమ్ అండ్ క్రీమ్ కనిపిస్తుంది కదా, ఇలా అయితే మీకు ప్యాకింగ్ అనేది వస్తుంది. అండ్ గాయ్స్, ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఏదైనా సిరమ్ వాడుతున్నారు అనుకోండి, అది స్టాప్ చేసి ఇది యూస్ చేయొచ్చా అంటే చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు ఈ సిరమ్ పడలేదు అనుకుంటే మీరు ఏ సిరమ్స్ అయితే వాడుతున్నారో వాటినే కంటిన్యూ చేసుకోండి. సో ఒలిఫేర్ అనేది ఇన్సైడ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూపిస్తాను. సేమ్ అలానే ఉంది, ఎలాంటి చేంజెస్ అయితే లేదు.
అండ్ కొత్తది మనకి ప్యాకింగ్ అనేది ఒక 6 మంత్స్ బ్యాక్ చేంజ్ అయిందండి. ఇంతకుముందు వేరేలా వచ్చేది. 6 మంత్స్‌కి నేను అప్పుడు కూడా అప్డేట్ ఇచ్చాను. చూసారో లేదో మీరు, నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అది కూడా చూడండి. ఒలిఫేర్ బాటిల్ అనేది మనకు కొంచెం చేంజ్ అయిందనమాట. సో ఇప్పుడేంటి అంటే మనకి ప్రైస్ పెంచేసి సిరమ్ అనేది ఫ్రీగా ఇచ్చారు అంతే. అల్ట్రా గ్లో అనేది మనకి యాడ్ అవుతుందనమాట. ఎక్స్ట్రాగా గ్లో అనేది యాడ్ అవడానికి ఈ సిరమ్. అండ్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా కూడా మంచిగా లైట్నింగ్ అవుతుందనమాట. అండ్ ఇందులో మనకి ఏంటి అంటే కోజిక్ యాసిడ్ ఉంది దీంట్లో. అండ్ అంతేకాకుండా గ్లూటాథయోన్ ఉందనమాట. వీటికి స్కిన్ వైటనింగ్ బాగా జరుగుతుంది. సో మీకు తెలుసు కదా, కోజిక్ యాసిడ్ అనేది చాలా మంచిది, వైటనింగ్ పర్పస్ బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ సిరమ్ని ట్రై చేయండి. అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా క్లియర్గా. అండ్ మార్నింగ్ ఫేస్ వాష్ చేయగానే సిరమ్ని 5 to 6 డ్రాప్స్ అనేది మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అంటే లైట్గా మసాజ్ కూడా ఒక 5 minutes అనేది ఇవ్వాలి. ఆ తర్వాత మనము వెంటనే దానిపైన డే క్రీమ్ కానీ సన్ స్క్రీన్ కానీ ఏదైనా యూజ్ చేయాలి అన్న యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మనము సిరమ్ అప్లై చేసుకోవడం వల్ల గ్లోయింగ్ అనేది బాగా కనిపిస్తుంది. అండ్ ఈ సిరమ్ని యూజ్ చేస్తూనే మనము సోప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సోప్స్లో ఏది బెస్ట్ అనుకుంటే సాఫ్రాన్ బెస్ట్ గాయ్స్. ఎందుకంటే దీంట్లో ఇంగ్రీడియంట్ అనేది సాఫ్రాన్ ఉంది కాబట్టి మనకి స్కిన్ మంచిగా కాంబినేషన్లో మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. పిగ్మెంటేషన్ తగ్గిస్తూ స్కిన్ వైటనింగ్ కోసం ఈ ఒలిఫేర్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ప్రైస్ తక్కువలో ఉంటే మన దగ్గర సాఫ్రాన్ పిగ్మెంటేషన్ క్రీమ్స్ 850 రూపీస్లో కూడా ఉంటాయి. సో ప్రైస్ ఎక్కువైంది అని ఒకవేళ మీరు అనుకుంటే సేమ్ ఇలాగే పిగ్మెంటేషన్ తగ్గిపోయి స్కిన్ వైటనింగ్ అవ్వడానికి. అండ్ ఆర్గానిక్ కూడా ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. 850 రూపీస్ ఒలిఫేర్ లాగానే వర్కింగ్ అవుతుంది. ఎట్ ద టైం మీకు స్కిన్ వైటనింగ్ అండ్ పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. సో కావాలి అనుకుంటే ఈ క్రీమ్నైనా ట్రై చేయండి, లేదు అంటే ఒలిఫేర్ అయినా తీసుకొని ట్రై చేయండి. సో ఇంతే అండి అప్డేట్ అనేది. ఎక్కువ చేంజింగ్ అనేది ఏం లేదు, జస్ట్ సిరమ్ అనేది మనకి ఇంక్లూడ్ ఉంది. సో గాయ్స్ చూసారు కదా ఒలిఫేర్ ఎలా ఉంది అని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇందులో డే సిరమ్ ఇచ్చారు కదా, అందులో కోజిక్ యాసిడ్ అండ్ గ్లూటాథయోన్ ఉంది అని చెప్పాను కదా ఇంగ్రీడియంట్. దీనివల్ల స్కిన్ బాగా ఫేర్ అవుతుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ ఒలిఫేర్ యూస్ చేస్తూ డేలో సిరమ్. సో సిరమ్ అప్లై చేసుకున్నప్పుడు మీరు డేలో సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఇవంతా కూడా తీసుకుంటారు కదా. సో సన్ స్క్రీన్ లేకుండా కూడా విత్ SPF 30 ఉంది కాబట్టి వితౌట్ సన్ స్క్రీన్ కూడా వాడచ్చు. ఒలిఫేర్ వాడేవాళ్ళు ఈ సిరమ్ ఒకటి వాడితే సరిపోతుందన్నమాట. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ గివేవే విన్నర్ని కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ వీళ్ళకి మంచి ఫ్రీ గిఫ్ట్ వస్తుంది. వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఫుల్ అడ్రస్ అనేది నాకు పెట్టండి. మీరు పెట్టడం వల్ల వెంటనే నేను మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అడ్రస్ పెట్టకపోతే డిస్పాచ్ అవ్వదు. అండ్ గివేవేలో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది అడ్రస్ పెట్టట్లేదు. అండ్ గిఫ్ట్ రాకపోయినా కూడా మళ్ళీ రిపీటెడ్గా అడగచ్చు మీకు వచ్చేంత వరకు కూడా. ఒకవేళ ఇన్ కేస్ నేను మర్చిపోయినా, మా వర్కర్స్ మర్చిపోయినా కూడా మీకు డెఫినెట్లీ ఫ్రీ గిఫ్ట్ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ అవ్వి మీరు మీ గిఫ్ట్ని గెలుచుకోవచ్చు. అండ్ గాయ్స్ ఇలానే ఎవ్రీ వీక్ ఫాలో అవ్వండి. అండ్ ఎవ్రీ సండే 6 o'clockకి వీడియో మిస్ అవ్వద్దు. అండ్ మన 2 ఛానల్స్ కూడా లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. గోల్డెన్ బ్యూటీ అండ్ బ్యూటీనెస్ ఛానల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సండే 6 o'clockకి రెడీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.